నమస్తే, నా పేరు కనకదుర్గ, అడ్వకేట్. టైప్స్ ఆఫ్ ఆన్లైన్ ఫ్రాడ్స్. ప్రస్తుత కాలంలో బ్యాంకింగ్ కార్యకలాపాలన్నీ ఆన్లైన్లోనే జరిగిపోతున్నాయి. బ్యాంకులకు వెళ్ళడానికి ఎవరూ ఇష్టపడట్లేదు. సింపుల్గా మొబైల్ బ్యాంకింగ్ లేదా నెట్ బ్యాంకింగ్ చేయడానికి మొగ్గు చూపుతున్నారు. నిజానికి ఆన్లైన్ బ్యాంకింగ్ వల్ల ఆర్థిక కార్యకలాపాలు చాలా సులభతరమయ్యాయి, మెరుగుపడ్డాయి, అప్డేట్ అయ్యాయి. కానీ సైబర్ నేరాలు కూడా విపరీతంగా పెరిగిపోతున్నాయి. ఈ సైబర్ నేరగాళ్లు కొత్త విధానాలతో అప్డేట్ అయ్యి మోసాలు చేస్తున్నారు. అందుకే అకౌంట్ ఉన్న ప్రతి ఒక్కళ్ళు బ్యాంకింగ్ స్కామ్స్ గురించి కూడా, ఈ డిజిటల్ పేమెంట్స్ మోసాల గురించి కూడా తెలుసుకోవడం తప్పనిసరి. అయితే ఈ కొన్ని రకాల స్కామ్స్ గురించి ఈరోజు డిస్కస్ చేద్దాం. అందులో మొట్టమొదటిది విషింగ్ స్కామ్. ఖాతాదారులను మోసగించాలంటే సైబర్ నేరగాళ్లు నేరుగా వాళ్ళకి వాయిస్ కాల్స్ చేయడము, బ్యాంక్ అధికారులమని చెప్పి ఆ వ్యక్తులకి ఫోన్ చేసి తర్వాత వారి బ్యాంకు వివరాలను వారి నుంచే సేకరించి, అంటే పేరు, పాస్వర్డ్స్, డెబిట్ కార్డ్ నంబరు, పిన్ నంబరు, ఓటీపీ, సివివి, అతని పుట్టిన తేదీ, ఇలాంటి వివరాలన్నింటినీ వారి నుంచే తెలుసుకుని బ్యాంకులో ఉన్న డబ్బు మొత్తాన్ని లూటీ చేస్తారు. దీన్ని విషింగ్ స్కామ్ అంటారు. అయితే తెలియని వ్యక్తులు మీకు కాల్ చేస్తే, మెసేజ్ చేసినా వాటికి రెస్పాండ్ అవ్వద్దు. ఒకవేళ అయినా మీ వ్యక్తిగత వివరాలు కానీ బ్యాంక్ వివరాలను కానీ ఎట్టి పరిస్థితుల్లో చెప్పకండి. చట్టపరమైన ఆర్థిక సంస్థలు కానీ బ్యాంకులు కానీ ఫోన్లు, ఎస్ఎంఎస్లు చేసి మీ పర్సనల్ డీటెయిల్స్ ఎట్టి పరిస్థితుల్లో అడిగారు అంటే అది మోసమని గ్రహించండి. ఇంకొకటి ఫిషింగ్ సైబర్ స్కామ్. అంటే ఈ సమాచారాన్ని తెలుసుకోవడానికి మోసపూరిత ఈమెయిల్ ఐడీలను కూడా వాళ్ళు సృష్టిస్తారు. ఆ మెయిల్ ఐడి బ్యాంక్ వెబ్సైట్ నుంచి వచ్చినట్టు నమ్మిస్తారు. కాబట్టి ఇలాంటి మెయిల్స్లో మీకు వచ్చే వాటికి లింకులు పంపిస్తారు కదా, ఆ లింక్స్ని ఎట్టి పరిస్థితుల్లో క్లిక్ చేయకండి. ఒకవేళ ఆ సమాచారాన్ని కూడా మీ సమాచారాన్ని లాగుతారు కాబట్టి అవి క్లిక్ చేయకండి. ఒకవేళ క్లిక్ చేస్తే మీ అకౌంట్లో ఉన్న డబ్బులన్నీ జీరో అయిపోతాయి. మీ బ్యాంక్ ఖాతాలో ఉన్న డబ్బు మొత్తాన్ని కొల్లగొట్టడమే వీళ్ళ ప్రధాన కర్తవ్యం అనమాట. ఏ బ్యాంకు కూడా మిమ్మల్ని మెయిల్ ఐడి కానీ బ్యాంక్ డీటెయిల్స్ కానీ అడగదని చెప్పాను కదా. సో ఈ వివరాలు అడగనప్పుడు కొత్త వ్యక్తులు అడుగుతున్నారు అంటే మీరు అనుమానించాల్సిందే. ఇంకొకటి స్పియర్ ఫిషింగ్. అంటే ఇది ఖాతాదారుల్ని బురిడి కొట్టించడానికి కొత్త తరహా అనమాట. మీ సహోద్యోగో, మీ ఫ్రెండో, మీ హస్బెండ్ పేరో, మీ చుట్టాలని ఈమెయిల్ ఐడిని పోలి ఉండే మెయిల్ ఐడీలని నుంచి మీకు మెయిల్ పంపిస్తారు. అంటే తెలిసిన వాళ్ళే కదా అని చెప్పి ఆ మెయిల్కి కనుక మీరు రిప్లై ఇచ్చినా లేదా వాళ్ళు పంపిన లింక్కి క్లిక్ చేసినా మీ డాటా, పర్సనల్ డీటెయిల్స్ మొత్తం వాళ్ళు యాక్సెస్ చేయగలుగుతారు. అందుకే ఇలాంటి అనుమానమైన ఈమెయిల్ ఐడీలకి ఎట్టి పరిస్థితుల్లో మీరు రెస్పాండ్ కాకండి. ఇంకొకటి సిమ్ స్వాప్. అంటే మొబైల్ నంబర్ స్కామ్ అనమాట. ఈ సిమ్ స్వాప్ ఎలాంటిదంటే మీ రిజిస్టర్ మొబైల్ నంబర్ని బ్లాక్ చేయడము, లేదా మీ సర్వీస్ ప్రొవైడర్ ద్వారా కొత్త సిమ్ని వాళ్ళు డాటా పొంది వాళ్ళు అందులోంచి యాక్సెస్ చేస్తారు. దీన్ని సిమ్ స్వాప్ అంటారు. అయితే ఈ నంబర్ వాళ్ళ చేతిలో ఉంటుంది కాబట్టి ఓటీపీ వివరాలు అన్నీ కూడా నేరుగా మోసగాళ్ల చేతిలోకి చేరిపోతాయి. ఈ విధంగా ఖాతాదారులని, బ్యాంకులో ఉన్న డబ్బుని ఈజీగా కొట్టేయగలుగుతారు. అందుకే మీ ఫోన్ ఎవరి చేతికి ఇవ్వకండి, పాస్వర్డ్ పెట్టుకోండి. ఒకవేళ మీ ఫోన్ లేదా సిమ్ కార్డ్ పోయినా లేదా పని చేయకపోయినా వెంటనే గ్యాప్ లేకోకుండా మీ మొబైల్ సర్వీస్ ప్రొవైడర్ని కన్సల్ట్ చేయండి, రిపోర్ట్ చేయండి. ఇంకొకటి స్మిషింగ్. అంటే ఇది స్కామర్లు అంటే బ్యాంక్ మోసం చేయడానికి టోల్ ఫ్రీ నంబర్ల నుంచి లేదా టెక్స్ట్ మెసేజ్లను మీకు పంపిస్తారు. ఈ కొత్త స్కీమ్లో చేరండనో లేకపోతే అప్డేట్ చేసుకోండనో, ఆధార్ కార్డ్ యాడ్ చేయమనండనో మీకు పంపించినప్పుడు వాటిని క్లిక్ చేసినా లేదా వాళ్ళు చెప్పినట్టు మీరు చేసినా మీ బ్యాంక్ ఖాతాలో డబ్బు మొత్తాన్ని ఖాళీ చేస్తారు. ఇలాంటి కాల్స్కి, మెసేజెస్కి ఎట్టి పరిస్థితుల్లో మీరు రెస్పాండ్ కాకండి, నమ్మకండి. ఇంకొకటి వెబ్సైట్ స్పూఫింగ్. ఈ వెబ్సైట్ స్పూఫింగ్ గురించి ఆల్రెడీ నేను ఒక వీడియో చేసి పెట్టాను. దయచేసి పాత వీడియోస్ క్లిక్ చేస్తే ఈ స్పూఫింగ్ గురించి కూడా మీకు మంచి సమాచారం పూర్తిగా దొరుకుతుంది. షార్ట్కట్లో చెప్పాలి అంటే ఈ ఆర్థిక సంస్థలు ఒరిజినల్ వెబ్సైట్లని సేమ్ వాటిని పోలి ఉండేలాగా డిజైన్స్, లోగోస్ మ్యాచ్ చేస్తూ కొత్త వెబ్సైట్ని క్రియేట్ చేసి ఆ ఇమేజ్ని మీకు చూస్తే సేమ్ మీ అకౌంటే, మీ బ్యాంకేనేమో అనే విధంగా కన్ఫ్యూజ్ చేస్తారనమాట. అయితే మీ వివరాలు అన్నీ ఈ స్కామర్ల చేతిలోకి వెళ్ళిపోతాయి ఈ వెబ్సైట్ని కనుక మీరు క్లిక్ చేస్తే. సో ఏ వెబ్సైట్ని క్లిక్ చేయాలన్నా ముందుగా వాటి యూఆర్ఎల్ లేదా HTTPS ఖచ్చితంగా తనిఖీ చేయండి. ఇంకొకటి మాల్వేర్ అటాక్. నేటి కాలంలో మాల్వేర్ అంటే ఇది బ్యాంక్ ఖాతాలని, కంప్యూటర్, మీ ల్యాప్టాప్స్, మొబైల్స్ హానికరమైన వైరస్లను మనకు పంపిస్తారు మెసేజెస్ ద్వారా, ఇంకొక ద్వారానో. ఈ వైరస్ వచ్చిన తర్వాత పర్సనల్ డేటా, మీ ఫొటోస్, మీ డీటెయిల్స్ ప్రతి ఒక్కటి వాళ్ళకి స్క్రీన్లో కనబడతాయి.
ఈ సైబర్ నేరగాళ్లు బ్యాంకులో డబ్బు మొత్తాన్ని తమ ఖాతాల్లోకి మళ్లించుకోవడానికి దీన్ని వెపన్ లాగా వాడుతున్నారు. ఇలాంటి మోసాలని అరికట్టాలంటే మీ కంప్యూటర్లలో, మొబైల్స్లో ఒక స్ట్రాంగ్ యాంటీ మాల్వేర్ వైరస్ది, యాంటీ మాల్వేర్ సాఫ్ట్వేర్లను ఇన్స్టాల్ చేసుకోండి. ఎప్పటికప్పుడు అప్డేట్ చేసుకుంటూ ఉండండి. అసలు వ్యక్తికి తెలియకుండా నకిలీ ఖాతా సృష్టించే మోసగాళ్ళు కూడా ఉన్నారు. అయితే వీళ్ళు చాలా తెలివి మీరి ఉన్నారు. ఒక అకౌంట్ హోల్డర్ కన్నా ఈ దొంగలు మితిమీరిన అప్డేట్ అయి ఉన్నారు. కాబట్టి మనం ఎప్పుడు అలర్ట్గా ఉండాలి. అయితే ఎప్పటికప్పుడు మీ ఐడీలు, పాస్వర్డ్లు మార్చుకోవడం కూడా ఒక అందుకు మంచిది. ఇతర నకిలీ పత్రాలను ఉపయోగించి మీ అకౌంట్ని రీక్రియేట్ చేసి కూడా డబ్బుని వాళ్ళు దాచుకుంటున్నారంటే ఒక నకిలీ అకౌంట్లు కూడా మీ పేరుతోటి వాళ్ళు సేవ్ చేసుకునే అవకాశాలు ఉన్నాయి. అంటే ఈ నకిలీ ఖాతాలను ఉపయోగించుకోవడానికి వాళ్ళు వాళ్ళ ఆన్లైన్ ఫ్రాడ్స్ మన దగ్గర తీసుకున్న డాటాని వీటన్నిటిని కలెక్ట్ చేసుకుని ఒక నకిలీ అకౌంట్ని కూడా క్రియేట్ చేస్తున్నారు. ఈ బ్యాంకింగ్ మోసాల నుంచి తప్పుకోవాలంటే కొన్ని రకాల పద్ధతులు ఉన్నాయి. మీ ఐడీలు, అడ్రస్లు వేరే వాళ్ళ చేతులకు వెళ్లకుండా జాగ్రత్త పడాలి. ఖాతాదారులు క్రమం తప్పకుండా తమ బ్యాంక్ స్టేట్మెంట్స్ కానీ వాళ్ళ లావాదేవీ వివరాలను సమీక్షించుకుంటూ ఉండాలి. డౌట్ఫుల్ అని అనిపిస్తే మీరు వెంటనే బ్యాంక్ అధికారులకు కానీ పోలీసులు కానీ ఫిర్యాదు చేయాలి. మీ సంరక్షణ కంప్లైంట్ కన్నా బిఫోర్ మీ చేతుల్లో మీరు జాగ్రత్త పడడం చాలా ముఖ్యం. రకరకాల వ్యక్తులు ఏదో ఒక రకంగా మిమ్మల్ని మోసం చేయడానికి నిరంతరం ప్రయత్నిస్తూనే ఉంటారు. వాళ్ళ చేతులకు చిక్కకుండా చాకచక్యంతో మెలగడం మీ తక్షణ కర్తవ్యం. మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్.